స్టార్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయణం ఎవరు రాశారు, రామాయణం రాయడానికి ఎవరు అర్హత ఇచ్చారు అని మనం తెలుసుకుందాము. ఒకరోజు బ్రహ్మదేవుడు వచ్చి వాల్మీకి మహర్షితో నువ్వు రామాయణం రాయడం మొదలుపెట్టు అన్నాడు. సరే అని మొదలుపెట్టుండగా ఒక బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటో తెలుసుకుందాం మనం. ఆ వరం ఏంటంటే, నువ్వు కళ్ళు మూసుకొని రామా అని తలుచుకుంటే అక్కడ ఏం జరుగుతుందో, రామాయణంలో ఏం జరిగిందో అని అంతా నీకు కనపడుతుందో అన్నాడు. అలాగే రామాయణము రాయనికి ఇచ్చింది బ్రహ్మదేవుడు కాబట్టి ఇంకా మొదలు పెడతాడు. నారదుడిని కలిసినప్పుడు స్ఫూర్తినిచ్చింది నారదుడు రాయనికి. అలాగే రామాయణము 6 వేదాలుగా డిఫరెంట్ చేస్తాడు. ఒకటో వేదం ఏంటంటే బాలకాండ అంటే రాముడు చిన్నప్పుడుగా ఉన్నది. రెండవది అయోధ్యకాండ అంటే రాముడు అయోధ్యలో ఉన్నప్పుడుది. మూడవది అరణ్యకాండ అంటే రాముడు అరణ్యంలోకి వెళ్ళినది. నాలుగవది కిష్కింధకాండ. నాలుగవది కిష్కింధకాండ. ఐదవది సుందరకాండ. మరియు 6వ కాండ యుద్ధకాండ. అంటే రాముడు రావణుడితో సీత కావాలని గొడవ పడినది 6వ కాండ అని విభజించబడి ఉంది. అలా విభజించబడి ఉంది. ధన్యవాదాలు.